యాక్చువల్లీ కెమెరా ఏంటి స్టార్ట్ చేయను. హలో ఎవ్రీవన్, వినిపిస్తుందా? ఆడిబుల్లా? ఎస్ అని చెప్పండి, నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే ఓకే ఓకే. యాక్చువల్లీ ఏంటంటే టై అండ్ డై మనం కెమికల్ కలర్స్తో చేస్తారనమాట. సాధారణంగా మన మార్కెట్లో దొరికేవి కెమికల్ కలర్స్. వ్యాట్ కలర్స్, కూల్ కలర్స్ అంటే నాప్థలిన్ కలర్స్ అంటారనమాట. నాప్థలిన్ అన్నది కోల్ ప్రాసెస్ యూజ్ చేస్తారు. అంటే బాతిక్ అలాంటివి చేయాలంటే నాప్థాల్ కలర్స్ వాడతాం అనమాట. వ్యాట్ కలర్స్ అనేది బాయిలింగ్ ప్రాసెస్కి. సో అదంతా కూడా కెమికల్ బేస్ అయి ఉంటాయి. అవన్నీ కూడా మనం మొత్తం మెటీరియల్ అవి ప్లస్ బ్లాక్స్ అన్నీ కొనాలి. స్టార్ట్ చేయాలంటే మినిమం 5,000 ఇన్వెస్ట్మెంట్ అనమాట. యాక్చువల్లీ ఇదేంటంటే మన ఓపెన్ ప్లేస్ ఉంది, వాటర్ సఫిషియెంట్ వాటర్ ఉంది, కమర్షియల్గా మనం వెళ్ళాలనుకున్నప్పుడు అదనమాట. యాక్చువల్లీ మన వరకు అన్నప్పుడు ఈ సింపుల్ ప్రొసీజర్ సరిపోతుందన్నమాట. ఇదేంటంటే మనం బెడ్షీట్స్కి, పిల్లో కవర్స్, డ్రెస్సెస్, దుపట్టా, తర్వాత స్కార్ఫ్స్ ఇలా ఏవైనా చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఎన్ని రకాల టైయింగ్ మెథడ్స్ ఉన్నాయి అవి నేను ఫస్ట్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే అన్నీ కూడా స్టార్చ్ ఫ్రీ అయి ఉండాలి. క్లాత్ మల్మల్ క్లాత్ యూస్ చేస్తారనమాట యాక్చువల్లీ డైయింగ్కి. మనం టీషర్ట్స్, కాటన్ టీషర్ట్స్ కూడా డై చేసుకోవచ్చు, ఏదైనా కాటన్ ఫ్యాబ్రిక్స్. సో ఏదైనా కానీ బాగా పెయింట్ సోక్ అవ్వాలి అంటే క్లాత్ నీళ్ళల్లో బాగా అంటే ఫస్ట్ స్టార్చ్ ఫ్రీ అయి ఉండాలి. ఆ తర్వాత ప్రతిదీ కూడా మన ఇలా నీళ్ళల్లో పిండుకొని ఓకే వాటిని టై చేయాలన్నమాట. ఓకే, నేను ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం 6 డిఫరెంట్ టెక్నిక్స్ మీకు చూపిస్తాను దీంట్లో. సో ఈ వీడియో ఏంటంటే మీకు సేవ్ అయి ఉంటుంది గ్రూప్లో, మీరు ఎప్పుడైనా మీరు ఫ్రీ టైంలో చూసుకోవచ్చు. మీరు దుపట్టా చేసిన, బెడ్షీట్ చేసిన, పిల్లో కవర్ ఏ చేసినా కానీ కంపల్సరీ క్లాత్ని ఇలా తడపాలి. నెక్స్ట్ అది స్టార్చ్ ఫ్రీ అయ్యి ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఫోల్డింగ్ టెక్నిక్. ఫస్ట్ ఏంటంటే మనకి ఎంతైతే ఫ్యాబ్రిక్ ఉందో దాన్ని ఈక్వల్గా డివైడ్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఇది నాట్ టెక్నిక్. సో ఇలా బయాస్ ఫోల్డ్ చేసుకోండి. ఈ కార్నర్లో ఒక నాట్ వేస్తున్నాను. నెక్స్ట్ ఈ కార్నర్లో మీరు కావాలంటే 3 నాట్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంకో నాట్ వేస్తాను. ఇలా నాట్ కొంచెం టైట్గా వేసుకోండి. ఈ విధంగా 3 నాట్స్. ఓకే, నాట్ వేసిన తర్వాత మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ముందే చూసుకోండి. మీరు ఏ కాంబినేషన్లో వేయాలనుకుంటున్నారు. ఇవి ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ కలర్స్. ఇవి అక్రిలిక్ కలర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కొత్తగా ఫ్యాబ్రిక్ కలర్స్ కూడా వస్తున్నాయి. ఫ్యాబ్రిక్ కలర్స్ ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇవి కొంచెం మనకి ఆ స్టిఫ్నెస్ తెలుస్తుంటుంది. అదేంటంటే ఫ్యాబ్రిక్ కలర్స్ మనకి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అవి. సో ఇక్కడ నేను 3 కలర్స్ వేస్తాను. పెయింట్ నార్మల్ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు.
సో దీని చుట్టూ బాల్కనీలో కవర్ తెచ్చిపెట్టు. Do we need to cut clothes now into equal parts? ఏంటంటే Do we need to cut clothes now into equal parts? నో ఒకవేళ ప్రాక్టీస్కి అయితే మీరు కట్ చేసి పెట్టుకోండి. బెడ్షీట్కి వాటికి అంటే డైరెక్ట్గా వాటి మీద మనం లెంత్ మెజర్ చేసుకొని అక్కడ అక్కడ నాట్స్ వేసేసుకోవచ్చు. మీకు దీంట్లో డిఫరెంట్ టెక్నిక్స్ చూపిస్తాను నేను. సో ఏది మీకు కంఫర్ట్గా ఉంటే అది మీరు దానికి వేసుకోవచ్చు. తర్వాత చూడ్డానికి కూడా ఏది బాగుందో అది. సో నాట్కి 2 sides నేను ఒక కలర్ పెడుతున్నాను. యాక్చువల్లీ కింద ఏదైనా కవర్ పెట్టేసుకోండి మీరు, మీకు ఈజీ అవుద్ది. ఇలా చేత్తో పట్టుకోకుండా ఇలా. సో పెయింట్ కూడా మీకు బాగా లోపలికి సోక్ అయ్యేటట్టు. ఇంకో బౌల్తో నీళ్ళు తాగా, ఒక కవర్ ఒకటి. ఇక్కడ అప్లై చేసిన తర్వాత కొంచెం గట్టిగా లోపల వరకు, అంత పెద్ద ఎందుకు అవసరం లేదు. పెద్దది కొంచెం కింద పెట్టుకోవడానికి. కొంచెం మంచిది లేదా? సరే వద్దులే, వదిలేసి. మీకు ఎంత థిక్గా ఎంత దగ్గరగా కలర్ కావాలంటే అంత ఫిల్ చేసుకోవచ్చు దీంతో. కాంబినేషన్ తర్వాత ఎంత లెంత్ వరకు అంటే ఒక నాట్ మీకు వేసి విప్పి చూపించిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎలా ఉందన్నది మీకు ఒక ఐడియా వస్తుంది కదా. దాన్ని బట్టి ఇక్కడ మనం కలర్స్ అన్నది అప్లై చేసుకోవచ్చు. పెయింట్స్ని డైల్యూట్ చేసుకోవచ్చు. ఒకవేళ థిక్గా అయిందనుకోండి కొంచెం వాటర్ పోసి డైల్యూట్ చేయాలి, కానీ మరీ పల్చటి పెయింట్ వేయకూడదు. మామూలుగా ఫ్రెష్ పెయింట్ మనం కొనేటప్పుడు ఆ థిక్నెస్ ఎలా ఉంటుందో కన్సిస్టెన్సీ అలా ఉండాలి. సో అప్లై చేసిన తర్వాత దాన్ని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే పెయింట్ అంతా కూడా లోపలికి సోక్ అవుతుంది అన్నమాట.
ఇది. దీన్ని ఈ విధంగా ఆరిన తర్వాతనా మనం ఓపెన్ చేయొచ్చు, లేదు అంటే అప్లై చేసిన తర్వాత వెంటనే కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇది నాట్ టెక్నిక్. ఓకే, ఇది నాట్ టెక్నిక్. కనపడిందా? బాల్కన్ నారేస్. సో నెక్స్ట్ ఇది శాంపిల్స్ కాబట్టి నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ మీరు పిల్లో కవర్స్ కానీ లేకపోతే ఇంకేదైనా టాప్ కానీ అలా కుట్టుకుంటున్నారు అలాగా అనుకుంటే ఆ సైజ్ క్లాత్ కట్ చేసుకొని ఆ ప్యాటర్న్ అనేది డిసైడ్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఈ శాంపిల్స్ మీకు తెలియడానికి అని చెప్పి అన్నీ ఒక సైజ్తో కట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు ఇది క్లాత్, దీని సెంటర్ పట్టుకోండి. ఓకే, దీని సెంటర్ పట్టుకొని ఇలా పైకి తీసుకోండి. పైకి తీసుకున్న తర్వాత ఏదైనా హుక్కి ఇలా హ్యాంగ్ చేసైనా మనం పెయింట్ అప్లై చేసుకోవచ్చు. హ్యాంగ్ చేసైనా పెయింట్ అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే మనం టై చేసుకోవచ్చు. అంటే మనకి ఏ పార్ట్లో వైట్ కావాలి ఆ వైట్ పార్ట్ అంతా కూడా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా. సో అదే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. Few of them are not yet joined, it seems. పర్వాలేదు, అది లైవ్లో ఉంటుంది కదా, సేవ్ అయి ఉంటుంది కాబట్టి. ఎంతమంది ఉన్నారు? 6. Present 5. 5. ఓకే, నో ప్రాబ్లం. ఇదేంటంటే ఎక్కడైతే మనం క్లోజ్ చేసామో ఆ పార్ట్ అంతా వైట్ కలర్లో ఉండిపోద్ది, వైట్. సో ఏది మనం టై చేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఎలా ఉన్నది అనేది మీరు చూసుకోండి. ఏదైనా థ్రెడ్ తీసుకోవచ్చు, ఇదే థ్రెడ్ ఉండాలని లేదు. మీ దగ్గర మామూలుగా మెషిన్ థ్రెడ్స్ ఉంటాయి కదా, సో వైట్ తీసుకోండి. 4-5 లేయర్స్ ఇలాగా 4-5 లేయర్స్ తీసుకొని అదైనా మనం చుట్టొచ్చు అనమాట. లేదంటే పువ్వులు అల్లుతాం కదా, ఆ థ్రెడ్ అయినా ఓకే. సో కట్టేది టైట్గా కడితేనే మనకు ఆ కలర్ అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఈ విధంగా కట్టుకున్నాను అనమాట. కావాలంటే ఇంకోటి కూడా కట్టవచ్చు. ఓకే,
తర్వాత ఇదే మనకి సపోజ్ టై అండ్ డై అనుకోండి, టై అండ్ డై నార్మల్గా బాయిల్ చేసి అదంతా చేస్తారు. సో అలాన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడ వైట్ కావాలో అక్కడ కట్టేస్తారు. ఫస్ట్ లైట్ కలర్ నుండి డార్క్ కలర్కి వస్తారనమాట. ఇప్పుడు ఇప్పుడు ఎల్లో అనుకుందాం, ఎల్లో రెడ్ గ్రీన్ అలా కాంబినేషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. ఫస్ట్ ఎల్లో ఇచ్చేస్తారు. ఎల్లో ఇచ్చిన తర్వాత మళ్ళీ టై చేస్తారు. ఎక్కడైతే ఎల్లో కలర్ మాత్రమే కావాలి, వేరే కలర్ వద్దనుకుంటే అప్పుడు ఎల్లో కలర్ కడతారనమాట. అక్కడ ఆ ఎల్లో పార్ట్ క్లోజ్ చేసేస్తారు. ఆ తర్వాత మళ్ళీ రెడ్ కలర్లో డిప్ చేస్తారు. ఆ తర్వాత ఇంకా ఆ రెడ్ ఒక చోటు క్లోజ్ అవ్వాలి, ఇంకో కలర్ కావాలంటే ఆ రెడ్ ఎక్కడుందో ఆ ప్లేస్ మనకి రెడ్ కావాలని చోటు అది క్లోజ్ చేస్తారు. బట్ ఇది చాలా సింపుల్ అనమాట. ఇది మనకి ఎక్కడ కలర్ కావాలో అక్కడే అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కాంబినేషన్స్ చూసుకోండి, ఇది మీ ఇష్టం అనమాట. కాంబినేషన్స్ ఇలా పెట్టుకొని చూసుకుంటే మీకు ఏ కాంబినేషన్ కావాలంటే దాన్ని బట్టి సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రెడ్, ఎల్లో, ఇక్కడ బ్లూ ఇద్దాం. సో ఇదేంటంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క కలర్ ఇవ్వచ్చు. సో మనం ఓపెన్ చేస్తే అది సర్కిల్ షేప్లో వస్తుంది అనమాట. ఓకే, ఏంటి నేవీ బ్లూ బాస్కెట్లో ఉంటుంది. సో ఇక్కడ నేను లైట్ కలర్ నుండి వస్తున్నాను. సెంటర్లో నేను వైట్ వదిలేస్తాను. వైట్ వదిలేసి ఈ పార్ట్ అంతా బ్లూ. టోటల్ 9 మెంబర్స్ ఉంటారు. ఉన్నారా? 8. చూడండి ఇక్కడ బ్లూ వేసాను కదా. నెక్స్ట్ లైట్ కలర్ నుండి డార్క్ కలర్కి వద్దాం. మీరు మరీ పెయింట్ డైల్యూట్ చేశారు అంటే పెయింట్ ఎక్కువ వేస్ట్ అవుద్దని అంత ఎఫెక్టివ్గా ఉండదు అనమాట. ఊడిపోయిందా? చూసుకోలేదు. నాట్స్ టైట్గా కట్టుకోండి.